ఏ రాష్ట్రాల సహకారంతో ఈ కమ్మ గ్లోబల్ సమ్మిట్ని మీరు నిర్వహించబోతున్నారు? ఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖ్య అతిథులుగా ఈ సమ్మిట్లో పాల్గొనబోతున్నారు? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. అలాగే ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానిస్తున్నాం, మేధావుల్ని ఆహ్వానిస్తున్నాం. విద్యారంగంలో ఉన్న కావచ్చు, వ్యాపార రంగంలో, అగ్రికల్చర్లో కూడా. వ్యవసాయం మీద ఒక సెషన్ జరుగుతుంది, స్పోర్ట్స్ అనేది ఒక సెషన్ జరుగుతుంది. దాంట్లో పుల్లల గోపిచంద్ గారు, వారితో పాటు ఈ చెస్ క్రీడాకారులు హారిక గారు, హంపి గారు, వీళ్ళు కూడా అందరూ రావడం జరుగుతుంది. అంటే ఈ సామాజిక వర్గం ఐఏఎస్, ఐపీఎస్లు తయారు చేయడానికి, అంతకుముందు డాక్టర్లు, ఇంజనీర్ల వరకే ఆగిపోకుండా ఐఏఎస్ బ్యూరోక్రాట్స్లు కూడా పెంచడానికి, విద్యారంగం నుంచి వాళ్ళకి ఏమేమి చేయాలి, మనం ఎలా చేస్తే, ఎటువంటి ప్రణాళికలు చేస్తే ముందుకు వస్తుంది అనేది. ముఖ్యంగా 1911లో కౌతవరం అనే ఒక గ్రామంలో, కృష్ణా జిల్లాలో మొట్టమొదటి కమ్మ మహాజన సంఘం అంటూ ఏర్పడటం జరిగింది. అంటే మా కమ్మవారు ఎంత దార్శనికులు, మా పూర్వీకులు ఎంత గొప్పవారు అని చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలు. ఆ రోజు వాళ్ళు చేసిన తీర్మానాలు ఏంటంటే, భారతదేశానికి 30 కోట్ల భారతీయుల్ని 3 కోట్ల బ్రిటిషర్స్ ఎక్కువ రోజులు పరిపాలించలేరు. బ్రిటిషర్స్ స్వాతంత్రం ఇప్పుడు కాకపోతే 4 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, స్వాతంత్రం రావడం జరుగుతుంది. స్వాతంత్రం వచ్చి బ్రిటిషర్స్ వెళ్ళిపోయిన తర్వాత అన్ని రంగాల్లో శూన్యం ఏర్పడుతుంది. మన వాళ్ళు విద్యా రంగంలో, వివిధ రంగాల్లో నిపుణులుగా అయ్యి నైపుణ్యం సాధిస్తే మన జాతి ముందడుగేస్తుందనేది వారు చేసిన బీజమే ఈరోజు కమ్మ సమాజ వర్గం ఇంత అన్ని రంగాల్లో ముందంజలో ఉండడానికి కారణం. మీడియా కావచ్చు, సినీ ఫీల్డ్ కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, ఏదైనా సరే ముందనేటానికి ఆ రోజు మా పూర్వీకులు వేసిన బీజం అనేది బలంగా నమ్ముతున్నాను. మళ్ళీ ఇప్పుడు క్రాస్ రోడ్స్లో ఉండి మళ్ళీ వెనుకబడతా ఉన్న పరిస్థితుల్లో కొన్ని రంగాల్లో వెనుకబడతా ఉన్నాము నిజంగా కూడా. మేము మళ్ళీ అందరం సంఘటితమై సమాజ వర్గాన్ని ముందుకు తీసుకెళ్తూ సమాజానికి ఏం చేయాలనేది కూడా చర్చించుకోవడానికి 2 days సమావేశం చాలా పెద్ద ఎత్తున, ఎవరు చేయనంత గ్రాండ్గా ఆ 2 days ప్రపంచ సదస్సు కమ్మ సభ మహాసభలు ఏర్పాటు చేయకపోతుంది. ఈ కమ్మ మహాసభల కోసం మీరు కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించారు. అంటే కేవలం కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి ఆర్థిక సాయం అందించేందుకేనా, లేదంటే వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడం, లేదా వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు కూడా ఈ సమ్మిట్ ఉపయోగపడుతుందా అంటే ఏం చెప్తారు? మీరు చెప్పిన ఈ 3 విషయాలు కూడా దాంట్లో ఉంటాయి. విద్యార్థులకి ఉన్నత విద్యలు చదువుకోవడానికి వాళ్ళని ఎంకరేజ్ చేయటం, వాళ్ళని మోటివేట్ చేయటం. ఈ స్టార్టప్ కంపెనీస్కి, ఆ స్టార్టప్ కంపెనీస్ ఇంకా పైకి రావడానికి ఎక్సలేటర్ కంపెనీస్గా మారడానికి కూడా మా సహకారం ఉంటుంది, ఆర్థిక రకంగా సహకారం చేయడానికి. అలాగే వ్యాపారస్తులకు కూడా ఇప్పుడు ఎవరైతే వ్యాపార రంగంలో ఉన్నారో వాళ్ళని అభివృద్ధి చేయడానికి, ఏ రంగంలో ఉంటే అన్ని రంగాల్లో మా వాళ్ళు ముందు అడుగు వేయడానికి కూడా ఈ కేజీఎఫ్ తోడ్పడుతుంది. దీని చాప్టర్స్ అనేది అమెరికా, ఆస్ట్రేలియా, వివిధ రాష్ట్రాల్లో కూడా, దేశాల్లో కూడా కేజీఎఫ్ చాప్టర్స్ అనేది మేము నెలకొల్పేసేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. మీడియాని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించడం జరుగుతుంది. మీడియా ప్రతినిధులుగా మీరందరూ కూడా దాన్ని వచ్చి ఆ సమావేశాలు మేము చేసే తీర్మానాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి తోడ్పాటు చేస్తారని చెప్పేసి కూడా ఆశిస్తున్నాం. ఓకే, ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు మీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరైనా ఉంటారు, నిరుద్యోగులు కానీ, లేదంటే ఆర్థికంగా నిజంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉంటారు. వారు మీ నుంచి ఆర్థిక సహాయం పొందాలన్నా, లేదంటే ఉద్యోగాలు పొందాలన్నా వాళ్ళు మిమ్మల్ని ఎలా కన్సల్ట్ అవ్వాలి? అంటే ఈ సమ్మిట్ ద్వారా మా వెబ్సైట్స్ ఉన్నాయి, మా మెయిల్ ఐడీస్ ఉన్నాయి, మా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అన్నీ మాకు సమాచారం, ముఖ్యంగా ప్రపంచంలో ఉన్న మా సామాజిక వర్గం 2.1 crores ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా మా సామాజిక వర్గం 2,10,00,000 మంది ఉంటారు. కొద్దిగా 1% అటు ఇటుగా ఉండొచ్చు, కానీ అది అంటే 1.5% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఈజ్ కమ్మాస్. దాంట్లో మీరు చెప్తే తమిళనాడులో 70 లక్షలు, ఆంధ్ర, తెలంగాణ కలిపితే ఒక 70 లక్షలు. అంటే మేజర్గా అసలు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు తమిళనాడులో ఎక్కువ మంది ఉన్నారు, అలాగే ఆంధ్రప్రదేశ్లో కొంచెం ఎక్కువ మంది ఉన్నారు, తెలంగాణలో కొంత తక్కువ మంది ఉన్నారు, కర్ణాటకలో కూడా పర్లేదు బాగానే ఉన్నారు. కానీ ఈ 4 రాష్ట్రాలని కలిపేలాగా హైదరాబాద్లో మాత్రమే ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? తమిళనాడులో చేస్తే హైదరాబాద్ అనేది ఇంటర్నేషనల్ హబ్గా మారింది. మీరు అంతకుముందు చూసుకుంటే కూడా ఢిల్లీలో దిగిన అమెరికా ప్రధానమంత్రులు, అధ్యక్షులు కావచ్చు, వ్యాపారవేత్తలు బిల్ క్లింటన్ లాంటి వాళ్ళు, బిల్ గేట్స్ లాంటి వాళ్ళు కావచ్చు, జార్జ్ బుష్ లాంటి వాళ్ళు కావచ్చు, ఢిల్లీ తర్వాత 2వ డెస్టినేషన్ హైదరాబాద్గా మారింది. ఇక్కడ అంత ఇంటర్నేషనల్ కన్వెన్షన్ చేయగలిగే అంత పెద్ద ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఉంది. ఇంటర్నేషనల్ కనెక్టివిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి.
ఇప్పుడు తమిళనాడులో చూసుకుంటే తమిళనాడు కోయంబత్తూరులో మా వాళ్ళు ఎక్కువ ఉంటారు. చెన్నై కంటే కూడా కోయంబత్తూరులో ఎక్కువ ఉంటారు. కోయంబత్తూరులో ఎక్కువ ఉన్నారు. కోయంబత్తూరులో ఉన్న పారిశ్రామికవేత్తల్లో ప్రధానంగా ఉన్న వాళ్ళు మీ సామాజిక వర్గానికి చెందిన వారే ఉంటారు. వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి ఒక ఇంటర్నేషనల్ హబ్ కింద కేజీఎఫ్ అని ఖమ్మం గ్లోబల్ ఫెడరేషన్కి ఒక హబ్ కింద హైదరాబాద్ని మారుస్తున్నాం. అందరికీ అనుకూలంగా ఉంటుంది కాబట్టి హైదరాబాద్లో చేస్తున్నాం. ఒకవేళ డిమాండ్స్ని బట్టి నెక్స్ట్ సమావేశాలు కోయంబత్తూరు కావచ్చు, అమెరికా కావచ్చు, కర్ణాటక కావచ్చు చేయాలంటే దాన్ని బట్టి ఆ రోజు జరిగే తీర్మానాలను బట్టి నెక్స్ట్ సమావేశాలు ఎక్కడ పెట్టాలనేది నిర్ణయించుకుంటాం. కుసుమ్ కుమార్ గారు, అంటే ఈ కేజీఎఫ్ ఫౌండర్ మీరే కాబట్టి వీటికి అయ్యేటువంటి ఖర్చు మొత్తం మీరే భరిస్తున్నారా, లేదంటే మీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి కొంతమంది పారిశ్రామికవేత్తలు కానీ ప్రముఖులు కానీ వారు కూడా ఫండింగ్ చేసేటువంటి పరిస్థితి ఉందా? అంటే ఈ సమావేశాలు మాత్రం మేమే చూసుకుంటున్నాము, నేనే చూసుకుంటున్నాను. తర్వాత ఇంకా ఇవన్నీ చేయాలన్నప్పుడు మా వాళ్ళు చాలామంది చేతులు వేయాల్సి వస్తుంది. వారందరి సహకారంతో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు ఏదైతే మా ఎజెండా కార్యక్రమాలు ఉన్నాయో, మా విజన్ ఉందో, మిషన్ ఉందో, అప్పుడు అందరి సహకారం తీసుకుని వెళ్తాం. కానీ ఈ సమావేశాల వరకు కూడా దానికి మేమే పెట్టుకుంటున్నాం. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు చాలా సమన్వయంగా అందరూ కలిసి మెలిసి పనిచేస్తూ ఉంటారు, ఒకరినొకరు ఆదుకుంటూ ఉంటారు, ఏదైనా అవసరమైతే హెల్ప్ చేసుకుంటూ ఉంటారు అంటే చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు అంటే వీళ్ళందరినీ ఒకటే దాటి మీదకి ఎందుకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు? ఆల్రెడీ వాళ్ళందరూ మేము జ్యూస్ లాంటి వాళ్ళం. కమ్మ సామాజిక వర్గం మీరు జ్యూస్ యొక్క చరిత్ర చూసి కమ్మ చరిత్ర చూస్తే కమ్మాస్ జ్యూస్ సిమిలారిటీ చాలా ఉంటాయి. అటువంటిది ఇప్పుడు ఎక్కడికక్కడ ఎవరికి వారు ఒక ప్రాంతంలోనే ఉంటున్నారు. కానీ తమిళనాడు మా ఒక డెలిగేషన్ తమిళనాడు వెళ్తే తమిళనాడు వాళ్ళకి మనకి ఇప్పుడు వాళ్ళు ఇళ్లలో తెలుగులో మాట్లాడుకుంటారు. కానీ వాళ్ళకి ఇక్కడికి సంబంధాలు అంటూ తగ్గిపోయినాయి. పెళ్లి సంబంధాలు తగ్గిపోయినాయి, బంధుత్వాలు తగ్గిపోతున్నాయి, అక్కడ ఇక్కడ జరుగుతున్నాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చేసేసి మళ్ళీ ఈ యొక్క బలాన్ని ఇంకా బలాన్ని చేసుకోవడానికి అందరి యొక్క సహకారంతో ముందుకు తీసుకెళ్లాలనేది ఒక ప్రధాన ఉద్దేశం. ఇంతకుముందు చెప్పినట్టు మా వారి యొక్క డాటా 2 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా 2,10,00,000 మంది ఉన్న కమ్మవారి ఒక సమాచారం, సమగ్ర సమాచారం నెక్స్ట్ 5 ఇయర్స్లో మేము సేకరించి దాంట్లో ఎవరికి ఏదైనా విద్యార్థులు ఉన్నారు, అమెరికా వెళ్ళి చదువుకోవటానికి వెళ్తారు, విద్యార్థి దశలో వెళ్ళి చదువుకునే వాళ్ళకి అక్కడ ఉన్న మా వాళ్ళు ఇప్పుడు తానాలో కూడా దాదాపు 99% మా వాళ్ళే. తానా అధ్యక్షులు కూడా అంతకుముందు మా బ్రోచర్ లాంచింగ్ కూడా చాలామంది రావడం జరిగింది. ఇప్పుడు కూడా చాలా దాదాపు 350 మంది నుంచి 400 మంది ఉట్టి అమెరికా నుంచే వస్తున్నారు దీనికి. అట్లా దీన్ని మొత్తం మేము ప్రపంచంలో ఉన్న అందరినీ ఏకం చేయటము, అంటే ఏకం చేయడం ఎందుకంటే మేము జ్యూస్ లాంటి వాళ్ళమని చెప్పడం అది జరిగింది. ఎక్కడికక్కడ కాకుండా మళ్ళీ సంబంధాలు పెంచేసేసి ఇంకా బలం చేయడానికి మేము చేస్తున్నాము. మా యొక్క బ్రోచర్లో అసలు ఆ డిజైన్ కానీ ఆ బ్రోచర్ యొక్క డిజైన్ కానీ బ్రోచర్ గురించే మాట్లాడదాం అనుకున్నాను. ఈ లోగో డిజైన్ చేసింది ఎవరు? అంటే ఒక వృక్షంలాగా, ఒక వంశ వృక్షంలాగా, అంటే అసలు కమ్మ సామాజిక వర్గం మొత్తం కూడా ఒకటే వృక్షంలో చూపించేటువంటి ప్రయత్నం మీరు చేశారు. చాలా అద్భుతంగా ఉంది. ఏంటి దీని వెనక అర్థం? ఒక మహావృక్షం. ఈ కమ్మ సమాజం అనేది ఒక పెద్ద మహావృక్షం లాంటిది. కాబట్టి ఎంత బలంగా మా వేళ్ళు పాతుకుపోయినాయి, అందరం కలిసి ఒక వృక్షం కింద వచ్చి, అంటే ఒక వృక్షం లాగా ఇంకా పెరిగి, అది కూడా ఆ వృక్షం కూడా చాలా పెద్ద ఇది, దానిలాగా మేమందరం కూడా మా శాఖోపశాఖలుగా మా యొక్క ఇంకా పెంచుకోవడానికి చేసే దాని గురించి ఆ డిజైనరు మా సామాజిక వర్గం చెందిన అతనే. వాళ్ళు ఈ షార్ట్ కట్ కూడా చాలా బాగుంది. కేజీఎఫ్ ఇప్పటికే అందరికీ ఇది బాగా ఫేమస్ అయినటువంటి ఒక పేరు, ఒక సినిమా పేరు. సో మీకు అలా కుదిరింది అంటే మీరు చూడండి, రాబోయే 2-3 సంవత్సరాల్లో కేజీఎఫ్ అని అంటే ఒక సినిమా అనేది ఉండేది అనేది కూడా మర్చిపోయి కేజీఎఫ్ అనగానే కమ్మ అనేది వచ్చేటట్టుగా దీన్ని మీ ఆర్గనైజేషన్ పేరు గుర్తొచ్చేలాగా చేస్తారు, తీసుకెళ్తున్నాం దాన్ని. ఇప్పటికే కేజీఎఫ్ అనగానే ప్రపంచంలో ఇప్పుడు మాది బ్రోచర్ ఎంత అంటే మాకే కొన్ని గ్రూప్స్లో దాదాపు సోషల్ మీడియా చూసే యువకులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, కేజీఎఫ్ గురించి, కేజీఎఫ్ యొక్క విధి విధానాల గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఈ ప్రపంచం సదస్సులు పెట్టడం కూడా ఎంతోమంది వాలంటరీగా మంచి పని చేస్తున్నారని మాకు ఎంకరేజ్మెంట్ రావడం జరుగుతుంది. మా సామాజిక వర్గాన్ని మొత్తం ముందుకు తీసుకెళ్ళి ఇంకా అభివృద్ధికి తీసుకెళ్తాం. ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల మంది కమ్మవారు ఉన్నారని మీరు చెప్తున్నారు. ఈ సమ్మిట్కి ఎంతమంది వచ్చేటువంటి అవకాశం? మేము ఓన్లీ 1,200 మందిని పిలుస్తున్నాం దీనికి. అంటే మా సామాజిక వర్గంలో 0.001% మేము పిలుస్తుంది, ఆహ్వానం మేరకు పిలుస్తున్నాం. ఎవరైనా అంటే మీ దగ్గర నుంచి ఎవరికైనా సహాయ సహకారాలు అందాలి అనుకుంటే వారు ఈ ప్రోగ్రామ్కి రావాలనుకున్న వాళ్ళు అంటే ఈ ప్రోగ్రామ్కి ఇది ఓన్లీ ఆ ఇన్విటేషనే కాబట్టి మా యొక్క వెబ్సైట్స్ ఉన్నాయి,
మా యొక్క ఈమెయిల్స్ ఉన్నాయి, మా యొక్క వెబ్సైట్స్ ఉన్నాయి. ఎవరైనా కావాలంటే దానికి చేసుకుంటే దాని నుంచి వాళ్ళకి సహకారం ఇస్తామే, కానీ ఈ సమావేశానికి మాత్రం అందరికీ దీంట్లో ప్రవేశం ఉండదు. ఓకే, kgf.com అని కొడితే వచ్చేస్తుందా? kammaglobal.com అనేది అయితే ఉంది. మా వెబ్సైట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. kammaglobalfederation.com. KGF అనే ఉంది, ఇన్ఫో అనేది మెయిల్స్ ఉన్నాయి. దానివల్ల KGF అనేది వస్తుంది. ఓకే, సమాజ సేవ చేయాలనే తలంతో మీరు చేయబోతున్నటువంటి ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి.